అందరికీ ప్రభు నామంలో వందనాలండి. ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని మీ అందరి ఎదుటకు తేవాలని ఆశపడి వచ్చాను. శిలువ ధ్యానాలు, అనుదిన ఆనందం అనే ఈ కార్యక్రమాన్ని ఈ 10 రోజులు ఈస్టర్ వరకు ఆయన శిలువను ధ్యానం చేయాలనే ఆశ కలిగింది. గత వారాల్లో కొన్ని మాటలు చెబుతూ వస్తున్నాను. ఈరోజు కూడా ఎందుకు ఆయన శిలువ మరణం పొందారు, ఎందుకు ఆయన శిలువ మరణం పొందారు? మానవుడు పాపం చేసిన దినాన ఆ పాపానికి ప్రతిగా ఇక ఎవరు కూడా పాపాన్ని తీసివేయడానికి అవకాశం లేదు. ఎవరు కూడా పాపాన్ని తీసివేసే అధికారం ఎవరికి కూడా లేదు. అలాంటి సమయాన పాపంలో పడి పొరులాడుతున్న మనిషిని, పాపంలో జోగుతున్న మనిషిని, పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళిపోబోతున్న మనిషిని దేవుడు ప్రేమించి ఆయన ప్రియమైన కుమారుణ్ణి భూమి మీదకి పంపడం ద్వారా ఆయన శరీరంలో మన పాపానికి శిక్ష విధించడం ద్వారా ఆయన శిలువ బలియాగం నెరవేర్చి మానవునికి పాప క్షమాపణ అనుగ్రహించారు. ఇక్కడ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాశారు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి, ఆయన దేవుడు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు, కోటి సూర్యుల ప్రభావం కలిగిన వాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవుడు మానవ కోటిని ప్రేమించి ఆయన తండ్రి మాటకు విధేయత చూపి ఆయన భూమి మీదకి వచ్చాడు. క్రైస్తవ చరిత్రలో శిలువకు చాలా ప్రాధాన్యత ఉంది. శిలువ వేయడం అనేది వాస్తవానికి పర్షియన్ల శిక్షా విధి. అది ఆ పర్షియన్లు అనేవాళ్ళు ఈ శిక్షా విధిని ప్రారంభించారు. వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, నేరస్తులు, దొంగలు, భయంకరమైనటువంటి కార్యాలు చేసిన వాళ్ళని శిలువ శిక్ష వేసేవాళ్ళు. ఎందుకు అంటే, ఇట్లాంటి నాశన పుత్రుడు భూమి మీద చనిపోతే భూమి శాపగ్రస్తం అవుతుందని వాళ్ళ నమ్మకం. అందువలన దొంగలను కూడా శిలువ వేయడానికి కారణం అదే. అయితే ఏ నేరస్తుడైతే శిక్ష పొందుతూ మరణిస్తాడో ఆ నేరస్తుని వలన భూమి అపవిత్రం కాకూడదని శిలువ వేస్తే భూమికి ఆకాశానికి మధ్య చనిపోతే భూమి కళంకం కాదని, భూమి మీదకి శాపం రాదని వాళ్ళ ఆలోచన. అందువలన ఆ దొంగలను అక్కడ సిలువేశారు, ప్రభువును కూడా అక్కడే సిలువేశారు. మానవులమైన మనకి ఆత్మీయమైన మరణం, రెండవ మరణం తప్పించుకోవాలంటే ప్రభువు వారు శిలువ మరణం పొందక తప్పలేదు. ఆయన మనందరి కొరకు శిలువ మరణాన్ని ఆయన పొందినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. ఆయన రక్తాన్ని చిందించవలసిన
అవసరత వచ్చింది. ఆదాము హవ్వలు పాపం చేసిన దినాన వాటిని బయటికి వెళ్ళగొడుతూ ఒక గొర్రె పిల్లను వధించాడు ఆయన. ఎందుకంటే వాడు దిగంబరులుగా ఉన్నారు కనుక వారికి వస్త్రాలు అవసరం కాబట్టి ఆ గొర్రె పిల్లను వధించి చర్మము చొక్కాయిలు వారికి చేయించి వారిని బయటికి వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తాం. ఆ గొర్రె పిల్ల ఎప్పుడు వధించబడిందో బలి అప్పుడే ప్రారంభమైంది. మానవ పాపానికి బలి అక్కడే ప్రారంభమైంది. ఏదేనులోనే ఆ గొర్రె పిల్ల వధించబడినప్పుడు మానవ పాపానికి ప్రాయశ్చిత్తం జరగడం కొరకు గొర్రె పిల్ల అక్కడ బలిగా అర్పించబడింది. రెండవదిగా మనం చూస్తే ఆదికాండం 22వ అధ్యాయంలో 13వ వచనంలో ఇస్సాకు కొరకు పొట్టేలు గొర్రె పిల్ల వధించబడింది. ఆ రోజు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహమా, నీ ఒక్కగానే ఉన్న ఒక కుమారుని నాకు బలివ్వు అన్నాడు. అబ్రహాము ఏమాత్రం వెనకంజ వేయలేదు. ప్రభువా, నా కుమారుడిని ఈయడానికి నేను వెనకాడతాను అనుకున్నావా? అట్లా ఏం కాదు ప్రభువా, నువ్వు అడిగింది ఏదైనా ఇస్తానన్నాడు. విధేయత చూపాడు. 3 దినాల ప్రయాణం చేశాడు. మోరియా దేశానికి వెళ్ళి ఆ మోరియా దేశంలో ఉన్న కొండ మీదకి ఎక్కి బలిపీఠం కట్టి ఆ కుమారుని చంపడానికి కత్తి ఎత్తినప్పుడు ఆయన ముందు పరలోకం గడగడలాడిందట. అబ్రహ్మ అబ్రహ్మ ఆగు, నీ ఒక్కగానైన ఒక కుమారుడిని నాకు వెనుదీయలేదు కదా, నీ కుమారుడు నాకెందుకయ్యా? నేను మరిని కోరేవాడిని కాను, నేను సత్యాన్నే కోరుతున్నాను. అదిగో ఆ పొదలో ఒక పొట్టేనుంది, దాన్ని తీసుకొని వచ్చి ఇస్సాకు కుమారుగా బలి అర్పించు అన్నాడు. తన కుమారుని బలిపీఠం మీద నుండి తీసి పొట్టేలును అక్కడ బలిగా అర్పించినట్లు మనం చూస్తాం. ఆదాము హవ్వల కొరకు పొట్టేలు వధించబడింది. ఇస్సాకు కొరకు పొట్టేలు వధించబడింది. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలీయులు అంటే యూదులలోని ప్రతి కుటుంబం కొరకు ఒక గొర్రె పిల్ల వధించబడింది. సంహార దూత సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఒక గొర్రె పిల్లని చంపి ద్వారబంధరాల మీద రక్తాన్ని రాస్తే సంహార దూత దాటి వెళ్ళిపోయాడు. కనుక ప్రతి యుగములో ప్రతిసారి ఈ గొర్రె పిల్ల మన కొరకు వధించబడుతూనే ఉంది. ఇక 4వది చూస్తే పాప లోకం కొరకు, ఈ లోక పాపాన్ని మోసుకొని పోవడానికి ఆయనే అంత గొప్ప దేవుడు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న దేవుడు తను తానే తగ్గించుకొని మానవ రూపము ధరించి మరి గర్భములో ప్రవేశించి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు అద్భుతమైన జీవితం జీవించి 3.5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి అద్భుతాలు చేస్తూ పరలోక రాజ్యాన్ని ప్రకటిస్తూ ఆయన వస్తే ఆయన ఎవరు నమ్మక ఆయన్ని పట్టుకొని సిలువకు అప్పగించారు. ఆయన్ని సిలువ వేయటం, చంపడం ఎవరి వల్ల కాదు. ఆయన అంటాడు, నా ప్రాణం పెట్టడానికి దాన్ని తీసుకోవడానికి నాకే అధికారం ఉంది అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వాక్యంలో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ ప్రభు తను తానే తగ్గించుకున్నాడు. రిక్తుడుగా భూమి మీదకి వచ్చాడు.
శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. ప్రియులారా, ఎంత విధేయత అండి! నీకు నాకు ఈ విధేయత ఉందా? ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు రాశారు, క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆ మనసు మనకుంటే మనం కూడా విధేయులం అవుతాం. పేతురు గారు ఇలా రాశారు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఎంత చక్కని మాట! ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. పాపి స్థానంలో ఆయన మరణించాడు. అవమానానికి గుర్తుగా ఆయన దేహం రాను పైన వేలాడింది. మనం జీవించాలంటే ఆయన మరణించాలి. శిలువకి ఎంత ప్రాధాన్యత ఉంది! సరే, శిలువను ఇంగ్లీష్లో క్రాస్ అంటారు. CROSS, క్రాస్, శిలువ. ఈ 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సి అంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, ఇందును గురించి మ్రాను మీద వేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉంది. శిలువలో మొదటి మాట సి, కర్స్ అన్నాడు. కర్స్ అంటే శాపం. ఆయన శాపగ్రస్తుడా? ఆయన ఆరాధనకు పాత్రుడు, పరిశుద్ధుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన భూమి మీదకి రావడాన్ని బట్టి నీవు నేను పొందవలసిన శాపాన్ని తండ్రి ఆయన మీద వేశాడు. పాత నిబంధనలో కూడా ఈ శాపం అనే మాట దగ్గర మ్రాను మీద వేలాడిన ప్రతివాడు, ఆ దినాల్లో కూడా ఈ అక్రమస్తుల్ని మ్రాను మీద వేలాడదీసేవాడు. కానీ నా ప్రభు అక్రమస్తుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన ద్రోహి కాదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఏ దోషము లేనటువంటి వారిని శిలువ మీద ఎక్కించారు. శిలువలో క్రాస్ అనే మాటకి మొదటి మాట సికి కర్స్ అని ఉపయోగించారు, శాపము. రెండవ మాట చూస్తే ఆర్. క్రాస్లో రెండవ మాట ఏమిటంటే ఆర్. ఆర్ అంటే రిప్రోచ్. రిప్రోచ్ అన్నారు అంటే అవమానం. ఆయనకు అవమానం ఏంటి? ఆయన దేవుడే, పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన వాడే. ఆయనకు అవమానం ఏంటి? ఆయన్ను అవమానపరిచారు, నిందించారు, ముఖం మీద ఉమ్మేశారు, గడ్డం రెక్కలు పెరికారు. ఎంత అవమానమో! ఈరోజు నీవైనా నేనైనా ఎవరైనా చిన్న అవమానం మనల్ని పెడితే తట్టుకోలేము. ఆ మాట ఎంత బాధ వేస్తుందో తెలుసా? అన్నా, ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు, కానీ ఎంత అవమానపరిచాడు అంతమందిలో. ఇలా మనం అనుకుంటాం. ఆయన ఏమాత్రం అవమానాన్ని సహించాడే కానీ ఎదురు తిరిగిన వాడు కాదు. ఆయన శాపగ్రాహి అయ్యాడు.
రెండవది అవమానపరచబడ్డాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వాన కూర్చున్నాడు. దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వాన ఆసీనుడైనాడు అని చెప్పబడింది. ఆయన ఎక్కడున్నాడు? భూమి మీదకి వచ్చి శిలువలో సాతాను యొక్క పళ్ళు రాలగొట్టి సాతాను యొక్క శిరస్సును చేతుకు తొక్కి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి యొక్క కుడి పార్శ్వాన ఆయన కూర్చున్నాడు. క్రాస్లో 3వ మాట ఓ ఆర్డియల్ అన్నాడు. ఆర్డియల్ అంటే కఠిన పరీక్షలు పొందాడు. ఆ రాత్రి అన్న దగ్గరకు కైప దగ్గరకు దాదాపు 6 సార్లు అన్యాయపు తీర్పు జరిగింది ఆయనకి. శిలువ దగ్గర అవమానం కలిగింది. కఠిన పరీక్షకు ఆయన గురయ్యాడు. విలాప వాక్యాల గ్రంథంలో ఇర్మియా గారు ఇలా అన్నారు. 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నారంటే, యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగ చేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనానో కలిగినదో లేదో మీరే నిదానించి చూడండి. ఆయన కలిగినటువంటి శ్రమ భూమి మీద ఏ మానవుడు పొందలేదు. ముందుగానే విలాప వాక్యాలలో ఇర్మియా తనకు కలిగిన శ్రమను బట్టి ప్రభువును జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగిందో లేదో చూడండి అంటాడు. 1 శాపానికి గురయ్యాడు, అవమానానికి గురయ్యాడు, కఠిన పరీక్షకు గురయ్యాడు. 4వ మాట క్రాస్లో 4వ అక్షరం ఏంటంటే ఎస్, సెపరేషన్, వేరు చేయబడడం, తండ్రి నుండి వేరు చేయబడడం, లోకము నుండి ఆయన వేరు చేయబడడం. 22వ కీర్తనలో దావీదు గారు ఇలా అన్నారు, నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయి విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు. దేవునికి దూరం అయ్యాడు, సపరేట్ చేయబడ్డాడు. సపరేషన్. ఇక ఆఖరి మాట 5వ మాట సెంటెన్స్ అంటే తీర్పు లేకపోతే శిక్షా ప్రకటన అని ఉంది. తీర్పు పొందాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనంలో మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. శిలువ మరణంలో ఇన్ని భావాలు ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ కూడా వివరించాలంటే చాలా సమయం పడుతుంది, చాలా స్థలం కావాలి. ఆయన మన శాపాన్ని, మన అవమానాన్ని, ప్రచండ కోపాన్ని, ఎడబాటును భరించి మనకు సమాధానం ఇవ్వడానికి మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించినట్లుగా మనం చూస్తాం. ఆయనే కనుక ఇవన్నీ భరించకపోతే మనకు విమోచన లేదు,
పరలోకం లేదు. ఆయన మాత్రమే మన పాపాలను ప్రాయశ్చిత్తం చేయగలిగినటువంటి దేవుడు. ఈ దినాన ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మన దేవుడు ఎవరు అని అంటే, ఆయన ఆకారం మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా విధేయత చూపినటువంటి గొప్ప దేవుడు. ఆయన భూమి మీదకి రావడం జరిగింది, ప్రాణం పెట్టడం జరిగింది, తిరిగి లేవడం జరిగింది, ఆరోహణం అవడం జరిగింది, తిరిగి రాబోయే దినాల్లో ఉన్నాం. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ ప్రభు వస్తే మన దినాల్లోనే వస్తారేమో. నేను మతతత్వం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా మనిషికి విరోధాలే. ఒక ఇంట్లోనే ఒకరికి పొసగనటువంటి పరిస్థితులు. ఎక్కడ చూసినా గొప్ప భూకంపాలు, వరదలు, ఒక చోట ఎండుంటే ఒక చోట వరదలు, అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన చెప్పారు కదా, నా రాకడికి ఇవన్నీ కనపడతాయని. ఆయన వస్తున్నారండి త్వరగా. ఆయన వచ్చే దినాలలో శిలువ ద్వారా, ఆయన రక్తము ద్వారా రక్షించబడినటువంటి పిల్లలు ఎగిరి ఆయన కలుసుకుంటారు. ఒకవేళ శిలువ నీకు ఇంకా వెరితనంగా ఉందేమో, ఈ రోజైనా ఈ మాట వింటున్నప్పుడు నీవు పొందవలసిన శిక్ష ఆయన పొందాడు, నీవు పొందవలసిన అవమానాన్ని ఆయన తీసుకున్నాడు, నువ్వు పొందవలసిన కఠిన పరీక్షను ఆయన తీసుకున్నారు. నీవు వేరు నరకానికి వెళ్ళిపోవలసి ఉండగా ఆయన నీ నుండి దేవుడి నుండి సపరేట్ అయ్యాడు. అంతేకాదు, భయంకరమైన తీర్పు పొంది శిలువ మరణాన్ని పొందాడు. ఈ రోజైనా యేసు ప్రభు దేవుడు అని ఆయన అంగీకరించడానికి నీకు మనసుంటే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజైనా ప్రభుని అంగీకరించి ఆయన కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ అనుదిన ఆనందం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు బోర్డులో మీ ఆ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ప్రియులారా, మీ సమస్యలకు దేవుని సంఘం ప్రార్థన చేస్తుంది. ఏ సమస్య అయినా మీకుంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకపోతే ఫోన్ చేసి మాట్లాడండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.